बाबा साईं बाबा शिरडी है मेरा। దీక్షిత్ పెన కుమారుడు చిరంజీవి మాధవ్ కొన్ని రోజులు ఖడ్కే గ్రామంలో రానడే గారింట్లో ఉన్నాడు. అక్కడ ఉండేటప్పుడు తాను అనారోగ్యానికి గురయ్యాడు. శ్రీ రానడే గారి కుటుంబ సభ్యులు చిరంజీవి మాధవ్ని ఉత్తమ రీతిలో చూసుకున్నారు. కానీ తన కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడం వలన సహజంగానే తాను దిగులు పడ్డాడు. అప్పుడు బాబా తనకు దర్శనమిచ్చి, నీవు ఆందోళన చెందవద్దు, నేను నీ వద్దనే ఉన్నాను, నీవు తొందరలోనే కోలుకుంటావు అని అభయమిచ్చారు. ఆ విధంగానే చిరంజీవి మాధవ్ ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ సంఘటన బట్టి బాబా తన బిడ్డలకి ఏ విధంగా ధైర్యం చెబుతారనేది మనం అర్థం చేసుకోవచ్చు. తన బిడ్డలు ఆందోళన చెందుతున్నప్పుడు బాబా వారికి ఏ విధంగా ధైర్యం చెబుతారనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ సంఘటన బట్టి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరూ కూడా త్వరలోనే కోలుకోవాలని మనస్ఫూర్తిగా సాయినాథుని కోరుకుందాం. జై సాయిరామ్.